పల్లెకు పోయిన పట్నం ఓట్లట గ్రామాల్లో మ్యాపింగ్ చేసుకోవడంతో సిటీలో తగ్గినాయి. పర్మనెంట్ షిఫ్టెడ్ కింద 45.18 లక్షల ఓట్లు గాయపైనాయి. ఇందులో 40% ఓట్లు ఏపీ వాళ్ళవే అట. వెరీ గుడ్. రేపు జిహెచ్ఎంసీలో మంచిగానే ఉంది లెక్క, ఎఫెక్ట్ అయిందంటే. ఏపీ వాళ్ళు ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో భారీగా తగ్గిన ఓట్లట. చూసుకోరి, అనుకున్నట్టే జరిగిందట. రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో ఓట్లు పట్టణాల నుంచి గ్రామాలకు షిఫ్ట్ అయినాయి. ఇప్పుడు ఏముంది, ఆయన గతంలో సపోజ్ హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, 2 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు వస్తే, ఎమ్మెల్యే ఎన్నికలు వస్తే అటువైపు ఓటేస్తారు, పట్టణంలో వచ్చి మళ్ళీ ఈడ ఓటేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈ దొంగ ఓట్లు దొరికిపోతుంది 2 ఓట్లతో. మరి ఏ ఓటు ఉంచుకుంటారా బిడ్డ అంటే, లేదు లేదు పట్టణంలో ఓటు అక్కర్లేదు, నా సొంతూరులో ఓటు కావాలంటారట. సో అందుకే హైదరాబాద్లో ఓట్లు తగ్గినాయి, గ్రామాలలో ఓట్లు పెరిగినాయి. ఇంకా ఇప్పుడు కుకట్పల్లికి అటు సైడ్ పోతే మొత్తం ఆంధ్ర వాళ్ళే సెటిలర్లు ఉంటారు. ఆ సెటిలర్ల ఓట్లతోనే కొందరు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు గెలుస్తూ వస్తున్నారు, ఆంధ్ర మీద అతి ప్రేమ చూపించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతుంది, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకు ఓటు మళ్ళించుకుంటే ఆడ ఓట్లు తగ్గుతున్నాయి. తద్వారా రేపు గెలిచేట ఆయన ఓడిపోతాడు, ఓడిపోయానే గెలుస్తాడు. ఇది ట్విస్ట్ అన్నమాట. ఇప్పుడు ఇక ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల కోసం హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంత జిల్లాల్లో నివాసం ఉంటున్న లక్షల మంది వారి గ్రామాల్లో ఉన్న ఓటుతో పాటు ఇక్కడ ఓటు హక్కును కలిగి ఉన్నారు. సర్లో భాగంగా ఏదో ఒక చోటే ఓటును కొనసాగించే పరిస్థితి ఉండడంతో సిటీలో ఓటును వదులుకొని పల్లెల్లోనే మ్యాపింగ్ చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. అందులో భాగంగానే హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఓటర్ల మ్యాపింగ్ భారీగా తగ్గింది. మంగళవారం ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో చోటు దక్కని ఓటర్ల వివరాలను ప్రకటించింది. ఇందులో పర్మనెంట్ షిఫ్టెడ్ శాశ్వత నివాస మార్పు కేటగిరీ కింద అత్యధికంగా 45,18,000 ఓటర్లు ఆబ్సెంటు, చిరునామా లేని వారు, జాడ లభించని వారుగా కేటగిరీలో నమోదైన మరో 11,25,000 ఓట్లు ఉన్నాయట. సో ఇట్లా దాదాపు 50 లక్షల చిల్లర ఓట్లు హైదరాబాద్లో ఓట్లు తగ్గే అవకాశం ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఓట్లన్నీ ఎక్కడ పెరుగుతాయి, గ్రామాలలో పెరుగుతాయి. వారి నియోజకవర్గాల్లో, వారి గ్రామాలలో ఓట్లు పెరుగుతాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు పాపం పట్టణంలో ఉన్నోళ్ళు ఇప్పుడు తలకాయలు పట్టుకోవాలి. ఎందుకంటే నిన్నమన్నా ఆయనకు ఓటేసినా ఇప్పుడు ఆయన ఓటు ఉండలేదు. అంటే ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకునికి అనుకూలంగా ఉన్న ఓటు పట్టణంకి వెళ్ళిపోయి పల్లెలో చేరింది. అప్పుడు ఈడ ఉన్న ఆయన గెలుస్తారా ఓడతా డౌట్. ప్లస్ ఆడికి పోయిన ఆయన ఈడ ఉన్న పార్టీ, ఆడ ఉన్న పార్టీ వేరుపాటు కావచ్చు, ఆయన నచ్చకపోవచ్చు, మళ్ళీ ఆయన మారుతాడు. రాజకీయ నాయకుడు పెద్ద సమస్య ఇది. ఇది ఒక వార్తనే. ఇంకా దొంగ ఓట్లు అయితే తొలగించబడుతున్నాయి. ఇప్పుడు 75 లక్షల దొంగ ఓట్లు దొరికిపోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ దొంగ ఓట్లు, డబల్ ఓట్లు, ఈ షిఫ్టెడ్, నాన్ షిఫ్టెడ్ ఇవన్నీ తేలే అవకాశం ఉంది. ఫైనల్గా ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి ఒకటే ఒక ఓటుతో ఈ రాష్ట్రంలో ఈ సర్ ప్రక్రియ ముగించబోతున్నారు. ఇక దీంట్లో పానకంలో ఇప్పుడు కనుక ఒక ఆయన నడుగురే, ప్రకాష్ రాజ్ నటుడు, సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ అట ఓటు గాయపైందట. జోకు బాగుంది, గేమ్ ఆన్ అంటూ వీడియో పోస్ట్ చేసిన యాక్టర్ అట. గేమ్ బాగుంది అందరు నాయన, జోక్ బాగుందట. గతంలో బెంగళూరు నగరంలో ప్రకాష్ రాజుకు ఓటుందట. ఆయనకు 4 రాష్ట్రాల్లో ఓటుందంటూ ఇటీవల బెంగళూరు కోర్టులో కేసు ఉందట. ఆయన ఏమంటాడు, జోక్ వేసిరు, గేమ్ బాగుందని బీజేపీని ఆయన కామెంట్ చేస్తున్నాం. మరి సన్నాసి, నీకు తీర ఉంటే ఒక రాజకీయ పార్టీ పైన నువ్వు ఏదైనా మాడవచ్చు, కానీ దాంట్లో ఒకటేం కాదంటే నీ సావు నువ్వు సావు, మాకేం అక్కర్లేదు. నీ ఓటు తొలగించబడడానికి నువ్వు భూమి మీద లేవు, నువ్వు పుట్టలేదు, నువ్వు వీకిన అట్లేరు, ఏమో ఒక కానీ ఉంచుకోరా బాబు అంటారు. గేమ్ అంటారు. అవులా మోకా